నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నెల్లూరు 1 డిపో జనరల్ బాడీ సమావేశాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో శుక్రవారం నిర్వహించారు. ఈ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా నేషనల్ మజ్దూర్ యూనిట్ రాష్ట్ర కార్యదర్శి ఎం చెంచయ్య, రాష్ట్ర కార్యదర్శి కె రమణ రాజు పాల్గొని నెల్లూరు 1 డిపో యూనియన్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ కార్మికుల పలు సమస్యలను రాష్ట్ర సభ్యుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలకు వెంటనే పరిష్కార మార్గం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మురళీ మోహన్ రెడ్డి, జానా వెంకటేశ్వర్లు, సభాధ్యక్షులు రాంప్రసాద్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అప్పటి వరకు టూడిపో కమిటీ మెంబర్ల సభ్యులు అయితే ఉన్నారో మన ప్రచారాన్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేయాలి. కానీ అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో అంటే ఏమైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మన ఉద్యమాన్ని నీరుగార్చడానికి, విడగొట్టడానికి మన ఆలోచన వెనక వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పి రాంప్రసాద్ ఈరోజు మా ఎన్ఎంపీ రాష్ట్ర నాయకత్వం రథసారథులు ఐ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పివి రమణారెడ్డి గారి సారథ్యంలో మేమందరం ప్రతి ఉద్యమంలో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంటు కొన్ని డిపోలని ప్రైవేట్ పరం చేసే దిశగా గవర్నమెంట్ పనిచేస్తుంది. మా అందరి అభిప్రాయం ప్రకారం రాష్ట్ర కమిటీ యొక్క ఆదేశాలు పాటిస్తూ ఇప్పటికి మొదటి విడత ఉద్యమం చేశాము, హెడ్ బ్యాడ్జీలు పెట్టి. రెండో విడత ప్రింటెడ్ బ్యాడ్జీలు పెట్టి ఉద్యమం చేశాం. అదేవిధంగా మూసివేసిన డిపోలన్నీ తెరిపించేదానికి మా రాష్ట్ర నాయకత్వం అధ్యక్ష కార్యదర్శులు అహర్నిశలు పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో మేము వారు ఇచ్చే పిలుపుల్ని ప్రతి ఒక్కటి పాటించి నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు 1 డిపో నుంచి వారు ఇచ్చే ప్రతి పిలుపును కూడా ముందుండి సక్సెస్ చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ పేరు మురళీ మోహన్ రెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు 1 డిపో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలు ఏవైనా ఆర్టీసీని నిర్వీర్యం చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు నెల్లూరు 2 డిపోని ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ దిశగా నడపడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కమిటీగా మేము గత 150 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు అదే కోవలో అంచెలంచెలుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తరువాత మేము ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, కలెక్టర్కి మా వినతి పత్రాలు ఇచ్చి ఈ ప్రైవేటీకరణని నిలుపుతీయాలని కోరడం జరుగుతుంది. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా ప్రభుత్వాలు ముందుకెళ్తే సమ్మెకైనా మేము సిద్ధమని నెల్లూరు జిల్లా కమిటీగా తెలియజేస్తున్నాం. చెంచులయ్య, నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు 1 డిపో జనరల్ బాడీ పెట్టి సమావేశం జరగడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల మీద మేము చర్య తీసుకుంటున్నాము. ఎలక్ట్రిక్ బస్సులు గవర్నమెంటే నడపాలి, ఏపీఎస్ఆర్టీసీ నడపాలి అనే నిదానంతో ముందుకు పోతున్నాం. అంచెలంచెలుగా ఫస్ట్ ఎర్ర బ్యాడ్జీలు వేసుకున్నాం, రెండవది గేట్ ధర్నాలు పెట్టాం, మూడవది బ్యాడ్జీలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఉద్యోగస్తులందరూ సంతకాలు సేకరణ చేసి కలెక్టర్లకు ఇచ్చి, కలెక్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజల పక్షాన, ప్రజల యొక్క హౌస్లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీని స్త్రీశక్తి పథకం కింద ప్రశంసలు పెట్టాడు. చాలా ఉన్నటువంటి 6 స్త్రీశక్తి పథకాలతో ఉన్నటువంటి దాంట్లో స్త్రీశక్తి పథకమే బాగా ఇంప్లిమెంట్ అయింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు బాగా చేశారు. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు మనం రైతాన్ని గౌరవించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఎందుకో ఇలా చేస్తున్నాడు. కాకుంటే మేము ప్రైవేటీకరణకి వ్యతిరేకమే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా ఉద్యోగులు దర్దాపులుగా సుమారు నెలకి 2,000 మంది రిటైర్డ్ అవుతున్నారు. సుమారు 15,000 మంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కండక్టర్ డ్రైవర్లు, మెకానికల్ స్టాఫ్, అలాగే ఆఫీస్ సూపరింటెండెంట్ సుమారుగా 15,000 ఉన్నాయి. ఆ 15,000ని ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే మాకు రావాల్సినటువంటి ఐఆర్ కానీ 5 డిఏలు ఇవ్వాలి. 5 డిఏలు ఇమ్మీడియట్గా 12వ PRC చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాము. ఇలాగే మన ఉద్యోగులు శ్రీశక్తిలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు 34 మందితో ప్రయాణం చేస్తుంది. ఈ 34 మందితో ప్రయాణం చేసే బస్సులు 150 మంది ఎక్కితే ఎట్లా పోతాయి అర్థం కావడం లేదు. కాబట్టి మనకి ఇమ్మీడియట్గా బస్సులు 4,000 బస్సులని ఇమ్మీడియట్గా కొని మన శ్రీశక్తికి బస్సులు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తక్షణమే కండక్టర్ డ్రైవర్ని, మెకానికల్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయాల్సిందిగా ఈ సభాముఖంగాను ఈ జనరల్ బాడీ సమావేశం ద్వారాను మీ ద్వారాను ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాము. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.